న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం దేవుని వాక్యాన్ని విందాం. కొన్ని మాటలు బైబిల్లో నుంచి చూద్దాము. దేవుడు మనల్ని దర్శించి మనతో మాట్లాడాలని అది ప్రార్థన పూర్వకంగా మనం ఉందాము. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుదామండి. న్యాయాధిపతులు ముందు నుంచే ఉంటుంది బైబిల్లో, మొదట్లోనే 200 పేజీ నంబరు. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం. ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి కనుక హాసోరు లోయీయులు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. ఇక్కడ మనం చూస్తే కనుక న్యాయాధిపతులు గ్రంథము అంటే జడ్జెస్ అన్నమాట. న్యాయాధిపతులు గ్రంథంలో ఈ వచనాలు ఏమి రాస్తున్నాయంటే, ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని పిల్లలే, దేవుని పిల్లలు యెహోవాకు దృష్టికి దోషులైరి కనుక, దేవుని దృష్టికి వాళ్ళు దోషులుగా ఉన్నారు. అంటే దేవుని దృష్టికి ఏం చేశారు? అనేక తప్పులు చేస్తూ వచ్చారు. అందుకని దేవుడు వాళ్ళని 20 సంవత్సరాల పాటు యాబీను రాజు అంటే కనాను రాజు చేతికి అప్పగిస్తే, కనాను రాజు అతను ఏం చేశాడంటే ఇశ్రాయేలు దేశస్తులందరినీ తన స్వాధీనంలో పెట్టుకొని వాళ్ళని కఠినమైన బాధలు పెట్టడం మొదలుపెట్టాడు. అతను ఆ కనాను దేశపు రాజు అనమాట. అతను వీళ్ళని తన అండర్లోకి తీసుకున్నాడు. ఆ సైన్యాధిపతి పేరేంటంటే సిసేరా. ఇప్పుడు నేను చదివిన వాక్యంలో ఉంది. అతనికి 900 ఇనప రథాలు ఉన్నాయంట. రథాలను చూసాం కానీ ఇవేంటంటే 900 ఇనప రథాలు. ఆ రోజుల్లో ఎక్కువ ఇనప రథాలు ఎవరికి ఉంటే వాళ్ళు గొప్ప అనమాట, చాలా గొప్పోళ్ళు అని అర్థం ఆ దినాల్లో. సో ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం, అప్పటికి ఇశ్రాయేలు ప్రజలకి రాజు ఇంకా ఏర్పాటు చేయబడలేదు, ఇంకా సౌలు అభిషేకించబడలేదు. దానికి ముందు న్యాయాధిపతులు పరిపాలన చేశారు. దాదాపుగా 15 మంది, సమూయేలుతో కూడా కలిపితే 16 మంది న్యాయాధిపతులు ఇశ్రాయేలీలను సంరక్షించటం కొరకు, ఇశ్రాయేలీ ప్రజలను కాపాడటం కొరకు. వాళ్ళకి రాజు లేడు, న్యాయాధిపతులే రాజులైగా అనుకుంటూ ఆయన పరిపాలన చేస్తూ వచ్చారు. వాళ్ళందరిలోకెల్లా మరి ఎందుకు కనాను వేరే దేశపు రాజు చేతికి ఇశ్రాయేలు తన పిల్లలే కదా దేవుడు అప్పగించాడంటే, వాళ్ళు దేవుని దృష్టికి దోషము చేసిన వారు కాబట్టి వాళ్ళని 20 సంవత్సరాల పాటు వేరే రాజు చేతికి దేవుడు అప్పగించాడని వాక్యంలో రాశారు. అప్పగించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవునికి మొరపెట్టి ప్రార్థనలు చేసుకున్నప్పుడు ఒక అద్భుతమైన ఒక వ్యక్తిని ఆ కాలంలో దేవుడు లేపాడు. ఆమె పేరే దెబోరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళకి సహాయం చేయడం కొరకు, ఇశ్రాయేలు జనాంగానికి మేలు చేయటం కొరకు, ఇశ్రాయేలు జనాంగానికి సహాయం చేయటం కొరకు 20 సంవత్సరాల పాటు కష్టాలు పెడుతుంటే ఆ కష్టాల నుంచి బయటికి తీసుకురావడం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న న్యాయాధిపతుల్లో ఇక్కడ మనం చూస్తున్న న్యాయాధిపతి పేరు దెబోరా. మిగిలినటువంటి వ్యక్తులు న్యాయాధిపతులు అందరూ కూడా పురుషులే, అందరూ కూడా ఎవరు? పురుషులే. అయితే ఇక్కడ ఉన్న న్యాయాధిపతి ఈమె ఒక్కటే స్త్రీ. ఉన్న న్యాయాధిపతుల్లో చాలామంది మరి మనకి కొంతమంది తెలుసు, సంసోను ఇలాంటి వాళ్ళందరూ కూడా న్యాయాధిపతులే. అయితే ఇక్కడ మనం ఒక స్త్రీని చూస్తూ ఉంటాం. ఈమె అందరి మిగిలిన సమూయేలుతో కలిపితే 16 మంది అని చెప్పారు కదా, వాళ్ళల్లో లేడీస్ ఎవరున్నారు అని చెప్పి చూస్తే న్యాయాధిపతులు ఈమె ఒక్కటే సింగిల్ అనమాట. ఈమె ఒక్కటి మాత్రమే న్యాయాధిపతినిగా చేసింది. మిగిలిన వాళ్ళందరూ కూడా మరి స్త్రీలు ఎవరు కూడా ఇక లేరు, అందరూ కూడా ఇక పురుషులే ఉన్నారనమాట. సో చాలా మరి అద్భుతమైనటువంటి విషయాలు ఈమె జీవితంలో నుంచి మనం ఈరోజు నేర్చుకోవచ్చు. ఆ ప్రజల యొక్క కష్టాలని గట్టెక్కించడానికి, ప్రజల యొక్క బాధల నుంచి విడిపించడానికి 20 సంవత్సరాల పాటు పడ్డారండి. అంత శ్రమపడితే ఆ శ్రమల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ప్రార్థనలు చేశారు. ప్రభువా, ఈ శ్రమ నుంచి మమ్మల్ని గట్టెక్కించండి, ఈ శ్రమ నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నారు. అలా చేసుకున్నందుకు దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. ఆమె పేరే దెబోరా. ఫస్ట్ పాయింట్, కొన్ని విషయాలు
చూద్దాం. అది ఇంట్రడక్షన్ అన్నమాట. ఇప్పుడు 4వ వచనం చూడండి. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటక ఇశ్రాయేలు ఆమె వద్దకు వచ్చిచుండిరి. చూడండి, కొన్ని మాటలే, జస్ట్ ఆ 2 మాటలే ఈరోజు మనం నేర్చుకుందాము. ఈమె పేరు, ఈమె న్యాయాధిపతి అని చెప్పాను. న్యాయము చెప్పే ఆవిడ అన్నమాట కదా. మనం జడ్జెస్ని చూస్తాం కదా కోర్టు సీనుల్లో, అట్లాంటి చోట మామూలుగా బయట కూడా జడ్జిని చూస్తూ ఉంటాం. అలా ఇప్పుడు స్త్రీలు చాలామంది ఉన్నారు, కానీ ఆ కాలంలో స్త్రీలు ఉండటం అంటే చాలా ఒక అద్భుతమైన సంగతి అనే చెప్పాలి. ఈమె ఒక పోర్షనే కాదు, ఈమె ఒక విషయమే కాదు, ఈమె చాలా యాక్టివిటీస్ చేసింది. అవన్నీ కూడా చేసినవన్నీ కూడా ప్రభు కొరకు చేసిందని ఈ వాక్యాలు చదువుతుంటే మనకి అర్థమవుతుంది. తను చేసిన పనులు, ఆమె ఒక పురుషునికి భార్యగా ఉంది, ఆమె ఒక ప్రవక్త్రినిగా ఉంది, ఆమె ఒక న్యాయాధిపతినిగా ఉంది, అంతేకాదు ఒక స్థలంలో కూర్చుని తీర్పు చెప్పే స్త్రీగా ఉంది. ఇంకా ఆమె చక్కగా పాటలు రాసింది, పాటలు పాడింది. ఆమె ఇంకా యుద్ధం చేసింది, యుద్ధ రంగంలోకి సైన్యాన్ని తీసుకుని వెళ్ళింది, మంచిగా ఎంకరేజ్ చేసింది, ఇతరులను బాగా ప్రోత్సహించింది అన్నమాట. చాలా ప్రోత్సాహం అందించింది. అంతేకాదు ఇతరులని మెచ్చుకుంది కూడా. ఇన్ని లక్షణాలు ఒక్క స్త్రీలో ఇన్ని విషయాలు కనిపించాయి. ఎంత కష్టము, ఏదైనా 1-2 విషయాలు మనం చేసినందుకే చాలా కష్టపడిపోయినట్టుగా, మనం ఇంకా చాలా చేయలేము అన్నట్లుగా అనుకుంటా ఉంటాం. కానీ ఇది జరిగినప్పటికీ న్యాయాధిపతుల కాలం నాటికి స్త్రీ పట్ల బయటికి రావడము, ఇంత గొప్ప చరిత్ర ఒక స్త్రీకి ఉండటం అనేది చాలా చాలా గొప్ప సంగతి. కాబట్టి ఆ కాలంలో, ఇప్పుడు డెవలప్ అయింది కానీ ఆ కాలంలోనే అంత అద్భుతమైన వ్యక్తి ఉండటం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఆమె జీవితంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మొదటిగా ఆమె న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి స్త్రీ. అంటే న్యాయాధిపతి అందరికీ న్యాయం తీర్చేదన్నమాట. అన్యాయం కాకుండా అందరికీ కూడా న్యాయపు తీర్పు చెప్తా ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంకా ఇశ్రాయేలుకి రాజు లేడు, అప్పటికి రాజు ఏర్పాటు చేయబడలేదు. తర్వాత వీళ్ళందరూ కలిసి మా దేశానికి కూడా రాజు కావాలి అన్నందుకు సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకుని అభిషేకించి సౌలుని రాజుగా చేశాడు దేవుడు. అయితే ఇప్పటికీ న్యాయాధిపతులు, ఆమె పేరు దెబోరా. ఆ మాటలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఆమె పేరు ఏంటంటే దెబోరా. దెబోరా అనే మాటకి తేనెటీగ అని అర్థం. ఏమీగా మామి ఈగలు కాదు. దెబోరా అంటే ఏమర్థం? తేనెటీగ. ఏం చేస్తుంది తేనెటీగ? తేనెని ఇస్తుంది. ఇది ఒక పెద్ద ఫామ్, అంటే పెద్ద వ్యాపారంగా కూడా దీన్ని డెవలప్ చేస్తున్నారు కదా. తేనె తయారు చేసి తేనె అమ్మడం కోసం. చాలా పాత రోజుల్లో, ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న ఫరోలు చనిపోయినప్పుడు, ఐగుప్తు దేశపు రాజులు మనం ఫరో అంటాం కదా, వాళ్ళు చనిపోయినప్పుడు ఏం చేసేవారు తెలుసా? వాళ్ళు చనిపోయిన అప్పుడు శవానికి పైన తేనెని గోధుమల్ని పెట్టేవారు అన్నమాట. పెట్టి పాతి పెట్టకుండా ఒకటి చుట్టేసి జాగ్రత్తగా భద్రపరిచేవారు, జాగ్రత్తగా ఉంచేవారు. వాటిని మమ్మీలు అని పిలుస్తారన్నమాట కదండి. డెడ్ బాడీస్ని నేను కూడా కలకత్తాలో చూశాను. కలకత్తా వెళ్ళినప్పుడు మ్యూజియంలో వాటిని మమ్మీలు అనిపిస్తారు. దానికి కొంత కెమికల్స్ యాడ్ చేస్తూ పెడతారు. అయితే 3,500 సంవత్సరాల క్రితం ఐగుప్తు దేశంలో రాజులు చనిపోయిన ఆ బాడీస్ని ఈ మధ్యన పురాతన శాస్త్రవేత్తలు బయటికి తీశారట. అంటే బాడీస్ ఎలా ఉన్నాయో చూద్దామని. అసలు ఏది కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయంటండి. పైగా వాళ్ళ మీద ఏం పెట్టారు? తేనెను పెట్టారు, తర్వాత గోధుమలు పెట్టారు. ఈ రెండింటిని ఎందుకు పెడతారండి వాళ్ళంటే, వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటంటే, వీళ్ళు చనిపోయినాక వీళ్ళ ఆత్మ మళ్ళీ ఎప్పుడో ఒకరోజు వేళల్లోకి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఆత్మ ఇదిగో ఈ తేనెని గోధుమల్ని ఆహారంగా వాళ్ళు తినాలి, అందుకే చెప్పి పెట్టాము అన్నట్లుగా ఈ రెండింటిని కూడా డెడ్ బాడీస్ మీద పెడతారు. వాటినే మమ్మీలు అని పిలుస్తారనమాట. సో అవి మేము కలకత్తా వెళ్ళినప్పుడు మ్యూజియంలో నేను కూడా చూశాను. వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ని, అట్లా డెడ్ బాడీస్ పెట్టిన వాటిని మమ్మీలు అని పిలుస్తారు. అక్కడ బోర్డు రాసి ఉంటుంది మమ్మీలు అని. ఇలా పొడవుగా పెట్టంటారు, కొంత కెమికల్స్ పెట్టి వాటిని స్టోర్ చేస్తుంటారు అనమాట. సో అంతగా అంటే తేనెటీగ ఈమె పేరులోనే
ఆ తేనెటీగ అనే మాట గురించి నేను జ్ఞాపకం చేస్తూ, తేనెటీగ దెబోరా, ఆమె పేరులో అది ఉందన్నమాట అర్థం. కాబట్టి ఆ రోజుల్లో, పాత రోజుల్లో, అంతేకాదు అసలు పూర్తిగా చెడిపోకుండా ఉండేది నిజంగా ఒరిజినల్ తేనె అయితే కనుక అసలు ఎన్ని సంవత్సరాలైనా సరే అది చెడిపోదట. ఇంకొక విషయం ఏంటంటే, తేనెటీగ గురించి నేను చాలాసార్లు మీకు చెప్పినట్టు జ్ఞాపకం ఉంది, మీకు గుర్తుందో లేదో కానీ, నేను ఈ మధ్యన ఒక దగ్గర చూసినప్పుడు ఒక తేనెటీగ ఎంత కష్టపడుతుంది అని అంటే, ఒక 1/2 కేజీ తేనె తయారు చేయాలంటే, ఒక 1/2 కేజీ తేనె తయారు చేయాలంటే కనుక 1,44,000 మైళ్ళు ప్రయాణం చేస్తుందంట. ఎక్కడికి ప్రయాణం చేస్తుంది? వెరీ గుడ్, పువ్వుల మీదకి వెళ్తుంది కదా. తేనెటీగ 1,44,000 మైళ్ళు ప్రయాణం చేసి ఆయా రకాల పువ్వుల మీదకి వెళ్ళి తేనెని అది తీసుకొని, అట్లా చేసినందుకు 1,44,000 మైళ్ళ దూరము అంటే ఒక గ్లోబ్ ఉంది కదా మన యొక్క దేశం యొక్క గ్లోబ్, ప్రపంచంలో గ్లోబ్ చూస్తే అన్ని దేశాలు కనిపిస్తాయి కదా, అట్లా 3 సార్లు తిరిగి వచ్చినంత దూరం అంట. ఆ దూరం అంటే ఎంత కష్టపడి తేనెని తయారు చేయడం కొరకు చాలా చాలా కష్టపడుతుంది అన్నమాట తేనెటీగ. అట్లాగే దెబోరా, దేవుని పిల్లలు కష్టాల్లో పడిపోయారు, ఇబ్బందుల్లో పడిపోయారు, శత్రురాజులు వీళ్ళని పరిపాలన చేస్తున్నారని చాలా ప్రయాసపడి వాళ్ళ విడుదల కొరకు ఎంతో కష్టపడి ఆమె పనిచేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇంకోటి చెప్పాను, ఒక స్పూన్ తేనె, మనం చాలాసార్లు తేనె దేవుని వాక్యానికి గుర్తుగా ఉంటుంది కదా. తేనె అయినా తేనె పట్టైనా మరి వాక్యముని గురించి మనమే మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఆ తేనెటీగ దెబోరా ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నదంటే, అంత చురుకైన ఆవిడ, చాలా చురుగ్గా ఉంటుంది ఆమె, కష్టపడుతుంది చాలా బాగా. అంటే ఒక తేనెటీగ ఎంత కష్టపడి ఒక 1/2 కేజీ తేనెని తెచ్చిద్దో అంతగా ఈమె ప్రయాసపడుతుంది. అసలు మామూలుగా ఒక స్పూన్ తేనె తయారవ్వాలనుకోండి, మనం తినే తేనె తయారు చేయాలంటే 4,200 సార్లు పూల దగ్గరికి వెళ్తుంది అంటే తేనెటీగ. ఒక స్పూన్ మాత్రమే, మనం ఒక స్పూన్ తేనెని తింటామా, అది తీయడానికి 4,200 సార్లు పూల దగ్గరికి వెళ్తుంది. ప్రతిరోజు సుమారుగా 100 సార్లు పొలాల్లోకి వెళ్తుందంట. పొలాల్లోకి ఎందుకు వెళ్తుంది? పువ్వుల్ని, ఫ్లవర్స్ దగ్గర కోసం అని చెప్పి ఎవ్రీడే 4,200 టైమ్స్ పూల దగ్గరికి వెళ్ళాల్సి వస్తే రోజుకి 100 సార్లు కనీసం బయటికి వెళ్ళి, సుమారుగా 100 సార్లు పొలాల్లోకి వెళ్ళి ఒకరోజు సుమారుగా 400 పువ్వుల చుట్టూ కూడా తిరుగుతుందంట. 4,200 పువ్వులు కదా తిరగాలి స్పూన్ తయారవ్వాలంటే. సో ప్రతిరోజు 100 సార్లు బయటికి వెళ్తుంది, 400 సార్లు పువ్వుల చుట్టూ కూడా తిరుగుతుంది. ఏంటిది? ఒక తేనెటీగ తేనె తయారు చేయడం. ఒక్కసారి ఒక పుష్పం దగ్గర తిరగడానికి దానికి 20 నిమిషాలు టైం తీసుకుంటుంది. ఎంత కష్టపడుతుంది? రోజుకి ఎన్నిసార్లు బయటకు వెళ్తుంది? 100 సార్లు బయటకు వెళ్తుంది. బయటికి ఎందుకు వెళ్తుంది? ఏ పని మీద వెళ్తుంది బయటికి? తేనెను తయారు చేసే పని మీదకి, తేనె ఆ పుష్పాల్లో నుంచి తీసుకోవడం కోసం అని చెప్పి అది వెళ్తుంది అనమాట. రోజుకి 100 సార్లు బయటికి పోయి ప్రతిరోజు దాదాపుగా 400 పువ్వుల మీదకి వెళ్ళి ఒక్కొక్క పువ్వు దగ్గర దాదాపుగా 20 నిమిషాలు టైం ఉండి ఎంత చేస్తే ఎంత తేనె వస్తుంది? స్పూను తేనె తయారవుతుంది. సో నేను ఒక స్పూన్ గురించి చెప్పాను, ఒక 1/2 కేజీ తేనె తయారు చేయాలంటే కూడా ఎంత కష్టపడాలో చెప్పాను. దెబోరా తన జీవితంలో అట్లా ఒక తేనెటీగలాగా అంత కష్టపడి, చాలా ప్రయాసపడి దేవుని పిల్లల కొరకు కష్టంలో కనాను రాజు చేతుల్లో నుంచి, లేకపోతే మనల్ని దేవుడు మరి శత్రువుల నుంచి విడిపించడం కోసం దెబోరా ఆ దేశ అభిమానము ఆమెకు ఎంతో ఉండటం, ఆమె ఎంతో కష్టపడి దేశ ప్రజల కొరకు, దేవుని కొరకు ఆమె పనిచేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత కష్టపడేదంట. తేనెటీగకి అసలు నిద్ర పట్టదంట, నిద్రపోదట. నేను ఒక మ్యాగజైన్లో చదివాను, సండే మ్యాగజైన్లో ఒక ఆయన రాసుకుంటూ వచ్చారు, తేనెటీగ అనేది నిద్రే పోదట. కొంతమందికి చర్చిల్లో కూడా నిద్ర వస్తుంది, ఇంటి దగ్గర పడుకుంటారు, ఖాళీ ఉన్నప్పుడల్లా పడుకుంటారు. మళ్ళీ చర్చిల్లో నిద్ర కూడా వచ్చిన తర్వాత కూడా చెప్పే వాక్యం అనుకుంటా కూడా నిద్రపోతారు కదా చాలామంది. కానీ తేనెటీగ నిజంగా దెబోరా కూడా అంత కష్టపడి పనిచేసిందని, ఆ పేరుకు తగ్గ జీవితాన్ని
ఆమె గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని కోసం, దేవుని యొక్క రాజ్యం కోసం మనం కూడా ఎంతో కష్టపడి. ఇంకో విషయం తెలుసా, రోమీయులకు రాసిన పత్రిక పౌలు గారు అందరికీ థ్యాంక్స్ చెప్పారు. మీరు పలానా వాళ్ళు ఇలా పేర్లు రాశారండి, వాళ్ళందరి పేర్లు రాశారు. పెర్సిస్ పేరు అని రాశారు, ఫీబే అనే అమ్మాయి పేరు రాశారు, చాలా మంది స్త్రీలు పురుషుల పేర్లు రాశారు. ఈమె ఇలా ప్రయాసపడింది, పలానా ఆమె బహుగా ప్రయాసపడింది, ఇంకొక ఆమె చాలా ప్రయాసపడింది, ఇంకొక ఆమె నాకు తల్లిగా ఉండి సహాయం చేసింది. అంటే ప్రతి పేరు నోట్ చేశారు పౌలు గారు. నోట్ చేసి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పారు. మీ అందరికీ నా వందనాలు అని చెప్పారు. నేను అంటున్నాను, దేవుడి రాజ్యం కొరకు, దేవుడి కొరకు మనం ఏదైనా చేస్తే జీవగ్రంథంలో మనం చేసిన కార్యాల విషయంలో దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని మీకు చెప్తున్నాను. దేవుడు కూడా తగిన ప్రతిఫలాన్ని దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడు. మాకేంటి అనుకోకూడదు, మనం దేవుని దృష్టిలో పెట్టుకుని ఏ కార్యమైనా చేయాలి, దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడనే విషయాన్ని నమ్మాలి. యెహోవా యందు నమ్మకించు వారి మీదకి కృప వస్తుందంట. బైబిల్లో రాసింది, యెహోవా మీద ఎవరైతే నమ్మకం పెట్టుకుని చేస్తారో వాళ్ళ మీద ఏం పడుతుందని రాస్తుంది, కృప ఆవరించుచున్నది అని రాసింది. కాబట్టి చూడండి, ఒక తేనెటీగ ఎంత ప్రయాసపడి తేనె తయారు చేసినట్లుగా దెబోరా తన జీవితంలో చాలా ప్రయాసపడి కష్టపడి, ఎందుకోసం అనంటే ఇక్కడ వాక్యం అంతా టోటల్గా తన ఇంటి విషయమైన పాయింట్లు ఏమీ రాయబడలేదు, కానీ దేవుడి రాజ్యం కొరకు ఆమె చేసిన పని గురించే బైబిల్ నోట్ చేసింది. గమనించారా వాక్యాన్ని? ఇదంతా చదివితే అర్థమైపోవాలి. కాబట్టి మనం కూడా చురుగ్గా ఉండాలి. దేవుని పిల్లలు, వీటికి అసలు నిద్రే పట్టదు, ఆ నిద్ర పోవి. మనకి ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోయేవారు కాకుండా మన పనులు చురుగ్గా చేసుకునేవారంగా చేస్తూ ఉంటుంటేనే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం చేస్తూ ఉంటుంటేనే యాక్టివ్గా ఉంటాం. మనం ఎప్పుడైనా అదే సూత్రం. చేయకుండా ఉన్నామంటే మాత్రం చాలా సోమరితనం వచ్చేస్తుందండి. చేయకుండా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నప్పుడే మనకి సోమరితనం ఉండదు. మనం కనుక అలా నిద్రపోవడం అలవాటు అయిందనుకోండి, ఇక యాక్టివిటీస్ ఉండవు, ఏమి కూడా చెయ్యం. పిల్లలకి ఏం చెప్పలేము, వాళ్ళకి ఏం చేయలేము. చాలా జాగ్రత్తగా దేవుని పిల్లలైన వారు అందరూ కూడా ఖచ్చితంగా చురుకైన వారిగా ఉండాలి. అంతేకాదు దేవుని రాజ్యపు పనిలో చురుగ్గా పనిచేయాలి. మన వంతులో మనం చేయగలిగింది చెయ్యాలి. ఇంకా ఏంటో ఇంకొక గొప్ప మాట చెప్తాను మీకు. ఈ దేవుని సేవా పరిచర్యలో మనం గుర్తుపెట్టుకోవాలి. మేము ఏం చేయాలండి, మాకు ఎట్లాగండి, ఏం చేయాలి అనుకుంటారేమో. నేను బాగా చాలా సంతోషించానంటే, మోషే ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు గెలిచారని అతను చేతులు దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోయారని రాసింది. ఆయనకి ఇద్దరు హెల్ప్ చేశారు. ఎవరు వాళ్ళిద్దరు? అహరోను, హూరు కదా. హూరు తర్వాత మనవండి దేవుడు ఏర్పాటు చేసుకుని బెసలేలు అనే అబ్బాయిని ఒక గొప్ప వ్యక్తిగా చేశాడు. అట్లా మోషేకు హెల్ప్ చేసినప్పుడు మోషే అక్కడ, నేను చాలా వీక్గా ఉన్నాను, ఇప్పుడు నేను అసలే ప్రార్థన చేయలేను, నా చేతులు పైకి ఎత్తలేను, మీరు నాకు ఏమైనా చెయ్యండి అని చెప్పలేదు. మోషే తంటాలు మోషే పడుతున్నాడు. బాగా వినండి, మోషే తంటాలు ఆయన పడుతున్నాడు. నేను చేతులు ఎత్తలేకపోతున్నాను, నేను చాలా పెద్దోడిని అయిపోయాను కదా, ఈ కర్రతో కూడా నేను నిలబడలేను, నాకు ఏదైనా చెయ్యండి అని అనట్లా. తను చేయగలిగింది తాను తాపత్రయపడుతూ చేస్తున్నాడు. అయితే ఒక గొప్ప గుడ్ న్యూస్ ఉంది దాంట్లో. పక్కనున్న అహరోను హూరులు గమనించారు. మోషే పడుతున్న శ్రమని గుర్తించి మోషేకి సహాయం చేసినందుకు అహరోను ఫ్యామిలీ, హూరు ఫ్యామిలీ కూడా దీవించబడింది. మనం దేవుని పరిచర్యలో మనం ఏం చేయగలమో, ఎక్కడ దేవుని సేవకుల పరిచర్యలో, దేవుని పనిలో, దేవుని రాజ్యం కోసం ఏం చేయగలమో మనం దాన్ని గుర్తించి గమనించి చేయగలిగితే మన తరాలను కూడా దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దెబోరా లాగా ప్రయాసపడే వారముగా ఆమె ఎందుకు ప్రయాసపడిందో చెప్పాను. దేవుని పిల్లలు కష్టంలో శత్రువు చేతుల్లో చిక్కారు, అందుకు వాళ్ళని బయటికి తేవాలని ప్రయత్నంలో ఈమె ఇంత జస్ట్ లైక్ హనీ బీగానే ఈమె పనిచేసింది. తేనెటీగ ఎంతలాగా క్యారెక్టర్ ఉందో అలాంటి స్త్రీ వ్యక్తిగా ఈమెను మన బైబిల్లో చూస్తాం. సెకండ్ పాయింట్, ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫస్టే రాశారు లప్పీదోతునకు భార్య. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయాన్ని మనం చదువుతున్నాం కదా. అసలు ఇప్పుడు నేను దెబోరా అనే పేరుకి మీనింగ్ చెప్పాను. మనము కూడా అలాంటి వ్యక్తిత్వం చురుగ్గా ఉండాలండి ఎప్పుడైనా సరే. రెండో పాయింట్ ఏంటంటే లప్పీదోతునకు భార్య. మొట్టమొదటిగా అసలు న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం మొదట్లోనే పలానా ఆయనకు భార్య అని ఫస్ట్ ఆ మాట రాశారు. అసలు రాశారా, రాయలేదా? ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. లప్పీదోతునకు భార్య.
అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత హానర్ చేస్తున్నాడో మనం దాన్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. ఫలానా ఆయనకి ఈమె భార్య అనేది దేవుడు అక్కడ రివీల్ చేశాడు. లప్పీదోతు అనే మాటకి రాత్రి నేను ఒక డిక్షనరీలో చూస్తూ ఉంటే నేను దివిటీలు అని అర్థం ఉందండి. లప్పీదోతు అంటే భార్య దెబోరా వాళ్ళ భర్త పేరు లప్పీదోతు. ఆయన పేరుకి అర్థం ఏంటంటే దివిటీలు అని రాస్తుంది. ఇంకోటి ఏంటంటే మెరుపులు అని రాస్తుంది. అంటే ఏంటంటే వెలుగునిచ్చువాడు అని అర్థం కదా. దివిటీలు అంటే తెలుసు కదా, లైట్లు ఇచ్చే కదా దివిటీలు. ఇంకేం చెప్పాను, మెరుపులు. ఆయన ఆయన్ని పరిచయం చేసింది బైబిల్ కాబట్టి, ఎందుకంటే కొంతమందిని పరిచయం చేయలే బైబిల్, మనం వాళ్ళ గురించి మాట్లాడలేం. కానీ ఇక్కడ ఈయన పేరు రాశారు దెబోరా వాళ్ళ భర్త కోసం. ఎందుకంటే తప్పకుండా ఈ భర్త యొక్క ఎంకరేజ్మెంట్ ఈమెకు ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు బైబిల్ ప్రకారం. లేకపోతే దేవుడు ఈ పాయింట్ ఇక్కడ రాసి ఉండకపోను. తన భర్త యొక్క సహకారం ఈమె ఖచ్చితంగా ఉండింది. అందుకని ఇంత గొప్ప సేవలో ఈమె నిలబడగలిగింది. చాలాసార్లు కుటుంబంలో సేవలో ఇంకా బయట ఇంట ఎలా ఉంటాయంటే, మనం పైకి రావాలి అనుకుంటే పైకి వచ్చినప్పుడు చేతులు అందించే వాళ్ళు ఉండదు. పైకి వచ్చాక కొంతమంది చేతులు అందిస్తారు, కానీ పైకి రావడానికి సపోర్ట్ చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకెవరు ఉంటారంటే ఎగతాళి చేసేవారు, తప్పుగా మాట్లాడేవారు, తక్కువగా చేసి మాట్లాడేవారిని ఎక్కువ మందిని చూశాను నేను. అలా ఉండకూడదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లప్పీదోత్ అనే మాటకి దివిటీలు అని అర్థం. ఇంకొక మీనింగ్ ఏంటంటే మెరుపులు అని అర్థం. అంటే టోటల్గా నేను ఈ మాటకి మీకు ఏం చెప్తున్నానంటే వెలుగునిచ్చేవాడు. భర్త ఏమిచ్చేవాడు? సో మనము ఇప్పుడు వధువు సంఘం, దేవుని పిల్లలందరూ చూడండి, వాళ్ళ భార్య గురించి చెప్పాను, ఆ పాయింట్ అలా ఉంచండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మొత్తం భూమి మీద ఉన్న క్రైస్తవ విశ్వాసులు అందరూ కలిపితే వధువు సంఘము అన్నారు. ఏమన్నారు? వధువు సంఘం. ఎందుకంటే ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్ళేటప్పుడు ఏ ఏ ఏ చర్చ్ అయినా ఏ సంఘమైనా ఇక్కడ గొడవలు ఆడుకుంటుంటారు, కానీ అంతా కలిపి ఒకే సంఘం అవుతుంది. అదంతా కలిపితే వధువు సంఘము అన్నాడు. అంటే వధువు అంటే పెండ్లి కుమార్తె. మరి ఆయన్ని ఏమని పిలిచారు బైబిల్లో? వరుడుగా చెప్పారు కదా. అంటే సంఘానికి మరి ఆయన మనల్ని కొన్నారు కాబట్టి, మనకి రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి మనకి విమోచన ఇచ్చారు కాబట్టి ఆయన దీనికి అధికారి, అధిపతి. మరి ఆయన వరుడుగా మొత్తము సార్వత్రిక క్రైస్తవ విశ్వాసులందరినీ కలిపి వధువుగా చెప్పారు. సో ఇప్పుడు మనమందరం వధువు అయితే దేవుడు ఏమయ్యాడు? వరుడు అయ్యాడు. అంటే మన అందరికీ కూడా మరి పెండ్లి కుమార్తె వివాహము, ఆ యొక్క వివాహపు విందు జరుగుతుందని లాస్ట్ ప్రకటనలో రాసుంటుంది. సో ఇప్పుడు అసలు అందరికీ కూడా భరించేవాడు, సహించేవాడు, చూసుకునేవాడు భర్త అయినవాడు ఇప్పుడు యేసుక్రీస్తు మనందరికీ వరుడుగా ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క వెలుగులో మనందరం కూడా నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వెలుగులో మనము నిలిచి ఉన్నాం. అంతేగాని నువ్వు నన్ను ప్రోత్సహించలేదని భర్త, నువ్వు నన్ను ప్రోత్సహించలేదని భార్య, ఈ తగు కాదు చేయాల్సింది. మనము స్త్రీలు పురుషులు అందరూ కూడా యేసు ప్రభు యొక్క వెలుగులో వెలగాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డలారా, మనము యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పారు. ఎలా ఉన్నాం మనం? లోకానికి వెలుగుగా ఉండాలన్నమాట. ఎప్పుడైతే వెలుగు అక్కడ ఉంటుందో అక్కడ ఉన్న చీకటి అంతా కూడా పోతుంది. మనం వెళ్ళినప్పుడు చీకటి కాదు రావాల్సింది. మనం వెళ్ళిన చోట మనం మాట్లాడితే అక్కడ వెలుగు రావాలి. మనం వెళ్ళిన చోట సమాధానం రావాలి. మనం వెళ్ళిన చోట ఆశీర్వాదం రావాలి. మనం వెళ్ళిన చోట ఆదరణ రావాలి. మనం వెళ్ళిన చోట నెమ్మది రావాలి. మనం వెళ్ళిన చోట గొప్ప కార్యాలు జరగాలి. లోకానికి వెలుగుగా మనం ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తామో అక్కడ ప్రజలకు ఆశీర్వాదకరమైన దేవుని పిల్లలుగా ఉండాలని యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఈ మాటను ఆయన వాడారు. మీరు లోకానికి ఎలా ఉండాలి? వెలుగుగా ఉండండి అని చెప్పి. ఇక్కడ స్త్రీ అని భేదం లేదు, మీరు చదువుకోవచ్చు. గలతీయులకు రాసిన పత్రికలో రాస్తుంది, స్త్రీ అని భేదం లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, వాళ్ళని వీళ్ళని కాదు, అందరిలో ఒకే ఆత్మ నివసిస్తూ ఉన్నాడు. అందరిలో ఉన్నది ఒక ఆత్మే. కాబట్టి మన అందరం కూడా
వీళ్ళు వాళ్ళు అని కాదు, అందరిలో దేవుని ఆత్మే ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా యేసు ప్రభు యొక్క దేవుని యొక్క వెలుగులో నడవాలి. మనం నడిచినప్పుడు లోకానికి వెలుగుగా మనం జీవించాలి. మనం వెళ్ళిన చోట ప్రజలకు వెలుగై ఉండాలి తప్ప ప్రజల జీవితాన్ని చీకటిమయంగా చేసే పిల్లలుగా ఉండవద్దు అని ఈ మాటని బట్టి లప్పీదోతు గురించి చెప్తూ నేను ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు మరి ఎంకరేజ్ చేసేవారికి లప్పీదోతు తప్పకుండా తన యొక్క పోర్షన్ ఖచ్చితంగా భర్త యొక్క పోర్షన్ ఉంటుంది ఇక్కడ ఆమె జీవితంలో. అందుకే దేవుడు అతని పేరు రాయడానికి ఇష్టపడ్డాడంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి విరోధంగా లేచిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే భర్తలు కానీ భార్యలు కానీ దేవునికి విరోధంగా లేచిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారు కూడా. అయితే మనం ఎప్పుడు కూడా అట్లా ఎదురాడి లేవకూడదు. దేవుని విషయంలో మాత్రం వస్తే ముందు దేవునికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా వచ్చేసామండి ఆ పాయింట్లోకి. ఫస్ట్ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? మనం దేవుడికే మనము ఇవ్వాలి. అంతే తప్ప మా నాన్న లేకపోతే మా అమ్మ, మా అక్క, మా చెల్లి లేకపోతే మా పిల్లలు దేవుడికి దూరం చేసే పోర్షన్స్లో వాళ్ళు నిలబడితే మనం అక్కడ సపోర్ట్ చేయకూడదు. కోరా కుమారులు చక్కటి కీర్తనలు రాశారు. ఒక కీర్తన ఈరోజు మేము చదువుకున్న కీర్తన, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అన్నారు. కోరకు వాళ్ళ ఫ్యామిలీ అందరూ చనిపోతే కోరకు కొడుకులు బతికారు. కోరకు వాళ్ళందరూ కూడా భూమి ఇట్లా నెరవిడిస్తే భూమి లోపలికి వెళ్ళారు. అంత ఉగ్రత వచ్చి కోరకు చనిపోయాడు. మరి పిల్లలు ఎలా బతికారు అని అంటే పిల్లలు అప్పుడు మోషేతో చెప్పారు, మోషే గారు మా నాన్నగారు మీకు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలను బట్టి మేము వాళ్ళకి సహకరించము. ఆయన నా కన్న తండ్రి అయినా ఆయనే నన్ను కన్న తండ్రి అయినప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. మిమ్మల్ని మరి మీరు ఇక్కడ ఒక దేవుని అభిషేకించబడిన వారిగా మీరున్నారు, మీకు వ్యతిరేకంగా మాట్లాడారు. దేవుడైతే వాళ్ళని పక్కకు రమ్మని వాళ్ళు ఉన్న చోటే భూమి నెరవిడిచి భూమి లోపలికి వెళ్ళిపోయి చనిపోయారు వాళ్ళు. కానీ వాళ్ళు అప్పుడు ఎక్కడికి పారిపోయారు చెప్పాలా? దేవుని మందిరంలోకి పారిపోయి ఉన్నారు. అందుకే 84వ కీర్తనలో పిచ్చుకలకు నీ దగ్గర గూటి స్థలము దొరికిందని రాశారు. వాళ్ళు రాసిన కీర్తన. వాళ్ళప్పుడు మోషేతో చెప్పారు, మా నాన్నతో మేము జత కట్టము, ఎందుకంటే మా నాన్న నీకు దేవునికి కూడా వ్యతిరేకంగా నిలబడినందుకు మేము వాళ్ళతో చేరమండి, మేము దేవునితోనే చేరతామని చెప్పి పారిపోయి దేవాలయంలో తలదాచుకున్నారు. నీ బలిపీఠం దగ్గర పిచ్చుకులకి నివాసం దొరికిందని వాళ్ళు అక్కడ కీర్తనలో రాసుకొచ్చారు. ఇక్కడ కూడా అన్నారు దేవా నీకు వస్తుంది. కాబట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప లోకంలో దేవునికి ప్రాధాన్యత ఇస్తే మనల్ని మన ఇంటి వారిని కూడా అందరినీ దేవుడి క్షేమంగానే ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. కోరా కొడుకులు ఆ మాట చెప్పారు, మేము చేరము, మేము మా తండ్రితో చేరము అని చెప్పారు. వాళ్ళు బ్రతికారు, అద్భుతమైన సేవ చేస్తారు తర్వాత. సో ఈరోజు లప్పీదోతు గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలుగా యేసుక్రీస్తు అనే వరుడు యొక్క వెలుగులో, ప్రభు యొక్క వెలుగులో మనందరము సంఘం అంతా కూడా జీవించాలి. ఎందుకో చెప్పమంటారా? ఎవరినైనా మాదిరిగా తీసుకున్నారనుకోండి, ఏదో ఒక లోపాలు కనిపిస్తానే ఉంటుంది కదా. గొప్ప దేవుని సేవకులు అని చెప్తారనుకోండి ఎవరి గురించైనా. ఇలా ఇవన్నీ నేను ప్రతిదీ మేము చూస్తూనే ఉంటున్నాం కాబట్టి మీకు అనుభవంతో చెప్తున్నాం. బోల్డ్ అన్ని విషయాలు అలా చూసామన్నమాట. చాలా గొప్ప, అంత చాలా ఇంత అని చెప్పిన వాళ్ళల్లో కూడా ఏదో ఒకటి కనిపిస్తుంది. అందుకనే వాక్యం ఏమంటుందంటే యేసుక్రీస్తు వెలుగు, ఆయన వెలుగులో మనం అందరం కూడా వెళ్ళాలి. ప్రభువుని మనం మాదిరిగా తీసుకుని మనం జీవించాలి. ఇంకా అది లప్పీదోతు గురించిన విషయము. కాబట్టి ఎంకరేజ్ చేసి ప్రోత్సహించేవాడు భార్యని అంత అలా చేశాడు. స్త్రీలు పురుషుల్ని ప్రోత్సహించాలి, అలాగే పురుషులు కూడా స్త్రీల విషయంలో అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. లాస్ట్గా నేను ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. ఆమె మరి ఈ పని చేయడం కోసం ప్రతిరోజు ఆమె అందరికీ తీర్పు చెప్పాలి కదా, న్యాయాధిపతి. ఆ రోజుల్లో ఇప్పుడు కోర్టులు ఉన్నాయి కానీ అప్పుడు కోర్టులు లేవు కదా అండి. ఆమె ఏం చేసేదంట, ప్రతిరోజు కూడా సమస్యల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎక్కడికి వచ్చేవారు? ఈమె దగ్గరికే రావాలి. ఈమె తీర్పు చెప్పాలి. ఈమె న్యాయాధిపతి కదా, ఈమె తీర్పు చెప్పడానికి ఎవరిచ్చారు జ్ఞానం? ఇదంతా కూడా దేవుడే ఈమెకు జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఈ విషయాలన్నీ అసలు ఈమె ఎలా తెలుసుకుంది? దేవుడే ఈమెకు బోధించాడు. బాగా వినండి, చాలా శ్రేష్టమైన పాయింట్ ఇది.
తీర్పు చెప్పుతుంది అని అంటే మొత్తం ఇశ్రాయేలు జనాంగం అంతా పొలోమని ఈమె దగ్గరికి ఎందుకు వస్తున్నారనంటే ఈమెకు తీర్పు చెప్పడానికి న్యాయం తెలుసు, అన్యాయం అంటే ఏంటో తెలుసు, న్యాయంగా బ్రతకడం అంటే ఏంటో తెలుసు. ఎవరైనా బాధపడుతూ కష్టంలో వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి వాళ్ళు ఎలా బయటికి తేవాలో ఈవిడికి తెలుసు. శ్రమ పడుతూ వస్తే శ్రమల్లో నుంచి వాళ్ళు బయటికి ఎలా గట్టెక్కించాలో తెలుసు. నష్టపోతే పోయిన నష్టాన్ని ఎలా పూరించాలో చెప్పాలో ఈవిడికి తెలుసు. అందుకని ప్రతిరోజు ఈమె ఒక స్థలంలోకి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. అక్కడ కూర్చుంటే ఆమె దగ్గరికి ప్రజలందరూ కూడా వస్తూ ఉంటారు. ప్రతి సమస్య చెప్తా ఉంటారు. ఆమె ప్రతి ఒక్క విషయం గురించి ఆమె మాట్లాడుతూ ఉంటుంది. ఈ విషయంలో ఒక పాయింట్ నేను మీకు చెప్తాను. ఏంటంటే ఈమె గొప్ప జ్ఞానం కలిగిన దేవుడు ఈమెకు గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం చాలా అవసరమండి. జ్ఞానం లేకపోతే చాలా కష్టమండి. ఇప్పుడు బైబిల్లో మనం చూస్తాము, వాక్యంలో కొత్త నిబంధనలు స్పష్టంగా రాశారు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. బుద్ధి కావాలంటే దేవుడి దగ్గర ఉంది, జ్ఞానం కావాలన్నా ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. సర్వ సంపదలు, సకల రకమైన ఆత్మ సంబంధమైన సంపదలు కానీ భూ సంబంధమైన సంపదలు కానీ కావాలంటే ఆయన యొద్దే ఉన్నాయి. కాబట్టి అవి కావాలంటే మనం దేవుడి దగ్గరికి వచ్చి దేవుణ్ణి అడగాలి. ఒక కుటుంబం కట్టబడాలంటే జ్ఞానం ఉండాలి. ఒక వ్యక్తి చదవాలంటే జ్ఞానం ఉండాలి. తెలివిగా బ్రతకాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే చాలా కష్టం. జ్ఞానము తప్పనిసరిగా ఉండాలి. ఈమె దేవునితో సహవాసంలో ఉంది. ఈమెకి దేవుడు ఎంతో గొప్ప జ్ఞానం ఇచ్చాడు. స్త్రీలు పురుషులు అందరికీ జడ్జిమెంట్ చేసే అంత స్థితిలోకి ఈమె దేవుడు తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక పాయింట్ చెప్పి ఈ పోర్షన్ ముగిస్తా. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ మిగిలిన చదువుతాం. ప్రతిరోజు ఆమె ఒక దగ్గర కూర్చుంది. ఆ ప్లేస్ ఒక్కటే నేను చెప్పి ముగిస్తాను. చూడండి, 5వ వచనం. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందని రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటక ఇశ్రాయేలీల ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఎఫ్రాయిమీయుల మన్యము దగ్గర ఒక ప్రక్కన రామ, ఇంకొక ప్రక్కన బేతేలు దగ్గరలో ఉన్నాయి. అక్కడ సరళ వృక్షం ఉంది. అక్కడ ఆమె కూర్చుందన్నమాట. అక్కడ కూర్చుంటుంది ప్రతిరోజు. ఆమె కూర్చున్న స్థలం గురించి బైబిల్ నోట్ చేశారు. ఒక్క పాయింట్ మాత్రమే, దీంట్లో 3 పాయింట్లు ఉన్నాయి. ఎఫ్రాయిమీల మన్యము అనేది ఒక ప్లేసు. దానికి దగ్గరగా ఏమేమి ఉన్నాయంటే రామా దగ్గర ఉంది, బేతేలుకి, రెండింటికి మధ్యలో ఎఫ్రాయిము అనేటువంటి మన్యము దగ్గర ఆమె కూర్చుని ఉన్న స్థలం పేరు కూడా రాశారు. దీంట్లో 3, ఒకటి ఎఫ్రాయిము మన్యము, రెండవది రామ, మూడవది బేతేలు. ఈ రామాకి బేతేలుకి మధ్యలో ఈమె కూర్చుంది. ఆ ప్లేస్ పేరు ఎఫ్రాయిము యొక్క మన్యము అని అర్థం. ఆమె కూర్చున్న స్థలం 1వ కీర్తనలో ఏం చదువుతాం మనం? దుష్టుల ఆలోచన చొప్పున నడవక అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక మరి ఎక్కడ ఉండాలంట? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మనం కూర్చునే స్థలములో మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గాలు నిలవబడకుండా అపహాస్యం చేస్తూ ఉంటారు కొంతమంది. అపహాస్యం చేసే వారి దగ్గర మనం అక్కడ ఉండకూడదు. మనము అపహాస్యం ఎవరిని కూడా చేయకూడదు. వాళ్ళు ఎవరైనా సరే ఎగతాళి చేయడం అనేది అలాంటి పని చేయకూడదు. అయితే ఈమె ఎఫ్రాయిము దగ్గర కూర్చుంది. ఎఫ్రాయిము మన్యము అనే దానికి అర్థం ఏంటో చెప్పమంటారా? 2 అంతల అభివృద్ధి కలిగిన స్థలము అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం అభివృద్ధి? ఎంత అభివృద్ధి? 2 అంతల అభివృద్ధి కలిగిన స్థలములో ఈవిడ కూర్చుంది. అంటే ఉన్నతమైన స్థలంలో ఈవిడ కూర్చుంది. ఇప్పుడు ఉన్నతమైన స్థలం అంటే ఏదో ఒక పెద్ద ఎత్తైన స్థలంలో కూర్చోవడమే. ఒక్క పాయింటే చెప్తున్నాను. ఎఫ్రాయిము మన్యము అంటే ఏంటి అని చెప్తున్నాను. ఎఫ్రాయిము మన్యము అనేది 2 అంతల అభివృద్ధి కలిగించే స్థలం. ఒక ఎత్తైనటువంటి స్థలంలో ఈవిడ కూర్చున్నది. ఆ స్థలము 2 అంతలుగా అభివృద్ధిని ఇస్తుందని చెప్పి దేవుని వాక్యంలో వ్రాసింది. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా ఎక్కడ కూర్చోవాలి అని అంటే అభివృద్ధి కలిగించేటువంటి ఆ దేవుని యొక్క సన్నిధిలో, ఆ స్థలంలో మనం ఏ స్థలము మనకి అభివృద్ధి కలిగిస్తుందో, 2 అంతలుగా ఎక్కడ అభివృద్ధి ఉంటుందో ఆ స్థలంలో మనం కూర్చునే వారముగా ఉండాలి. రామ అనేది సమూయేలు వాళ్ళ ఊరు కదా. బేతేలు అంటే దేవుని యొక్క ఇల్లు అని అర్థం. బైబిల్ ఇక్కడ రాస్తుంది. రామ అనే దానికేమో ఉన్నతమైన స్థలం అని అర్థము. ఇక్కడ కింద చూస్తే బేతేలు అంటే దేవుని ఇల్లు అని అర్థం.
మూడింటికి 3 మీనింగ్లు ఉన్నాయి. ఎఫ్రాయిము, రామ, బేతేలు. ఈమె కూర్చున్న స్థలము 2 అంతల అభివృద్ధి కలిగిన స్థలం, ఎక్కువ అభివృద్ధి కలిగించే స్థలం. ఒక ప్రక్క చూస్తే రామ అంటే సమూయేలు వాళ్ళ ఊరని చెప్పాను. రామ అనే మాటకి ఉన్నతమైన స్థలము కలిగిన వారు అని అర్థం. ఇటువైపు బేతేలు అని ఉంది. బేతేలు అంటే దేవుని ఇల్లు అని అర్థం. సో ఇప్పుడు ఆమె ఎక్కడ కూర్చుంది అని అర్థము, దేవునికి సన్నిధికి దగ్గరగా కూర్చుంది కదా, బేతేలుకి దగ్గరగా ఉంది. ఒక పక్కన రామాకు దగ్గరగా ఉందట, మధ్యలో ఉంది. రామ అంటే ఉన్నతమైన స్థలం అని అర్థం. మన జీవితాల్లో మనం ఎప్పుడైనా సరే ఉన్నతమైన స్థలము దేవుని యొక్క నివాసం ఉండే స్థలం. ఆ స్థలంలో మనం ఉండేవారంగా మనం ఉండాలి. అంతేకాదు ఎఫ్రాయిము మన్యము 2 అంతల రెట్టింపు ఘనత, లేకపోతే 2 అంతల అభివృద్ధి కలిగించే స్థలము ఎఫ్రాయిము అని అంటే ఆమె అలాంటి స్థలంలో కూర్చుని ఉంది. సరళ వృక్షము అని రాసుంది అక్కడ. సరళ వృక్షం అనేది నీతిమంతుడికి, నీతికి జ్ఞాపకార్థంగా, గుర్తుగా మనం ఆ పదాన్ని వాడుతూ ఉంటాం. ఈరోజు మన జీవితాల్లో ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం కోరాలి, ఉన్నతమైన స్థలాలు కోరాలి. సమూయేలు ఉన్నతమైన దానికి పైకి ఎక్కుతున్నాడని చెప్పి ఊరి ప్రజలందరూ సమూయేలు గురించి మాట్లాడారు కదా. సమూయేలు గ్రంథంలో సమూయేలు పైకి ఎక్కుతాడు, ఉన్నత స్థలాల్లోకి వస్తాడు, బలులు అర్పిస్తాడు అని చెప్పారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నతంగా రోజు రోజుకి మనం ఎదిగే స్థలాల్లో మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలండి. బాగా ఎదిగే స్థలాన్ని మనం కోరుకోవాలి. బేతేలు అంటే దేవుని ఇల్లు కలిగిన స్థలము. ఇది దేవుని యొక్క పరిశుద్ధ స్థలం. ఈ స్థలాన్ని మనం కోరుకునే వారముగా ఉండాలి. కొంతమంది ఎత్తైన స్థలాల్లో నుంచి కొంతమంది దిగారు. కొంతమంది ఏం చేశారు, ఒక బైబిల్లో మనం చదువుతాం, యెరూషలేము నుంచి ఎరికోకి దిగి వస్తుంటే దారిలో దొంగల చేతులు అతను పడ్డాడంట. బాగా వినండి. యెరూషలేముకి ఎక్కేందుకు ఉన్నతమైన చాలా ఎత్తులో కట్టబడిన యెరూషలేము అంటే దేవుని సన్నిధికి గుర్తు. ఇవాళ మనం పెట్టిన వాక్యం ఏంటి తెలుసా, పోస్ట్ చేసిన వాక్యం, యెరూషలేము నేను మర్చిపోతే నా కుడి చెయ్యి తన నేర్పును మరచును గాక అన్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కనుక యెరూషలేమును మర్చిపోతే, యెరూషలేము అంటే దేవుని సన్నిధి, నా దేవుని సన్నిధి నేను మర్చిపోతే నా కుడి చెయ్యి తన నేర్పు ఏ పనులైతే చేస్తుందో దానంతా మర్చిపోవాలి. నేను అందుకే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానని భక్తుడు రాశాడు. ఈరోజు కీర్తన మనం పెట్టిన కీర్తన. దేవుడు బిడ్డలు, ఈరోజు మన జీవితాల్లో ఉన్నతమైన స్థలాల్లోకి అంటే దేవుని యొక్క సన్నిధి సహవాసాలు ఉన్న స్థలాలను మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి. కిందకి దిగేటట్లుగా మనం ఉండకూడదండి. ఎందుకంటే ఒక ఆయన యేసు ప్రభు చెప్పారు, యెరూషలేముకి నుంచి కిందకి దిగి వచ్చాడు అనమాట. ఎరికోకి దిగి వస్తూ ఉంటే మధ్యలో ఎవరి చేతుల్లో చిక్కాడు, దొంగల చేతుల్లో చిక్కాడు. దేవుడికి మనం దూరం అయిపోతే గనక మనం సాతాను చేతుల్లో చిక్కుతాం. దేవుడు మనకి దగ్గర లేకపోతే మనం తప్పనిసరిగా సాతాను చేతుల్లో చిక్కడం ఖాయం. అందుకే మనం ఎప్పుడైనా సరే యెరూషలేముకి పైకి ఎక్కేలాగా ఉండాలి. కానీ ఒక అతను ఎరికోకి దిగుతున్నాడు. కిందకి దిగటం వల్ల అతను దొంగల చేతుల్లో చిక్కిపోయాడు. దొంగ అంటే సాతాను. మనం ఏదో దొంగల చేతిలో పడతామని కాదు, సాతాను చేతుల్లో చిక్కేస్తాం. అందుకే మనం మన జీవితాల్లో యెరూషలేము అనే దేవుని యొక్క సన్నిధిని కోరుకుందాం. దేవుని బిడ్డలారా, బేతేలు అనే దేవుని ఇంటిని కోరుకోవాలి. నీ సన్నిధిలో ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే కూడా శ్రేష్టమని రాస్తుంది. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని రాస్తుంది. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. మన దేవుని సన్నిధిలో కూడా మన హృదయపు ఆలోచనలు, తలంపులు, మనం విన్న వాక్యం కూడా చక్కగా గుర్తుపెట్టుకొని దేవుని వాక్యానుసారంగా కూడా మనం నడుచుకోవాలండి. ఆయన సన్నిధిలో నిత్యము సుఖములు ఉన్నాయని వాక్యంలో రాస్తుంది. ఆయన సన్నిధిని ప్రేమించేవారు వర్ధిల్లుదురని రాస్తుంది. దేని ప్రేమించేవారు వర్ధిల్లుదురు? యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యెరూషలేము అంటే అక్కడేదో ఉన్న యెరూషలేము అని అనుకోకండి. ఇప్పుడు ఇదే మనకు యెరూషలేము. ప్రేమించేవారు ఏమవుతారంట? వర్ధిల్లుదురు. ఇక్కడి నుంచి దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. సొలొమోను మహారాజు అతో దేవుడు చెప్పాడు, నా సన్నిధి, నా మనస్సు ఇక్కడ ఉంది దేవాలయంలో అని చెప్పి ఆ రోజున అక్కడ మాట్లాడి. దావీదు ఇంకేమన్నాడంటే, నేను నీ ఆలయంలో ప్రార్థన చేసుకుంటాను, నీ ఆలయంలో నుంచి నాకు జవాబు ఇచ్చాడు దేవుడు నాకు అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పాడు అక్కడ 18వ కీర్తనలో. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో నేను ఇంక ముగిస్తున్నాను. నెక్స్ట్ మిగిలిన దేవుని చిత్తమైతే వచ్చే వారం విందాం. దెబోరా దేవుని ప్రజలకు సహాయం చేయడం కోసం, దేవుని ప్రజలకు మేలు చేయడం కోసం ఎఫ్రాయిము మన్యంలో కూర్చుంది. రామాకు దగ్గరలో ఉంది, బేతేలుకు కూడా దగ్గరలోనే ఉంది. ఆమె జీవితం కూడా ఉన్నతమైనటువంటి జీవితంగా ఉంది. దేవుని సన్నిధికి కూడా ఆమె దగ్గరగానే కూర్చుని ఉంది. కాబట్టి ఈరోజు మనం నిలబడిన స్థలం, కూర్చున్న స్థలం, వెళ్ళే స్థలం కదా, ఎగతాళిలు, జోకులు, లేకపోతే ఇట్లా అనవసరమైనటువంటి విషయాలు కాకుండా ప్రభు యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా
మరి మనం విని ఆలకించి నేర్చుకుని ఆత్మలో మనం దీవించబడే పిల్లలుగా మనం ఉండాలి అని ప్రేమతో నేను మీకు తెలియజేస్తాను. దిగే వారంగా కాకుండా పైకి ఎదిగే వారంగా దెబోరా తన యొక్క దేవుని కొరకు, దేవుని పిల్లల కొరకు ప్రయాసపడినట్టుగా మనం కూడా దేవుని రాజ్యం కొరకు జీవిద్దాం. ఆయన శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ ఈ లోకపు యాత్రలో మనం ముందుకి కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.